రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా 50% సుంకాల భారం మోపినా భారత్ తగ్గేదే లేదని అంటోంది. అగ్రరాజ్యం ఒత్తిడికి భారత్ ఏమాత్రం తలగొట్టం లేదు. గతంలో కంటే ఎక్కువగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. గత నెలలో రష్యా చమురుకు అతిపెద్ద దిగుమతిదారిగా ఉన్న చైనాకు భారత్ చేరువైంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలని అమెరికా ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా భారత్ ఏమాత్రం తగ్గటం లేదు. అగ్రరాజ్యం ఒత్తిడికి తలగ్గకుండా మాస్కో నుంచి ఇంతకు ముందు కంటే ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ డేటా ప్రకారం ఆగస్టు నెలలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న చైనాకు భారత్ చేరువైంది. గత నెలలో రష్యా నుంచి చైనా $3.64 బిలియన్ విలువైన చమురు కొనుగోలు చేయగా భారత్ దాదాపు $3.4 బిలియన్ విలువైన చమురు దిగుమతి చేసుకుంది. దీంతో అమెరికా విధించిన సుంకాల అస్త్రం భారత్పై ఏమాత్రం పనిచేయలేదని విశ్లేషకులు అంటున్నారు. ఆగస్టు నెలలో అత్యధికంగా రష్యా నుంచి చమురు, బొగ్గును కొనుగోలు చేసిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. రష్యా నుంచి చమురు ఉత్పత్తులు, గ్యాస్ కొనుగోలులో తుర్కీయే ముందు వరుసలో నిలిచింది. శిలాజ ఇంధనం దిగుమతుల పరంగా భారత్ మొత్తంగా $4.2 బిలియన్ విలువైన దిగుమతులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో చైనా అత్యధికంగా $6.5 బిలియన్ విలువైన శిలాజ ఇంధనాన్ని కొనుగోలు చేసింది. ఆగస్టు నెలలో రష్యా నుంచి $59 కోట్ల విలువైన బొగ్గును, $33 కోట్ల విలువైన శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ $1.4 బిలియన్ విలువైన ముడి చమురు, పైప్ లైన్ గ్యాస్, ద్రవీకృత సహజ వాయువును కొనుగోలు చేసింది. చైనా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు రష్యా నుంచి భారీ ఎత్తున ఇంధన కొనుగోలు చేస్తున్నా భారత్ ను మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా అమెరికా ఇంటా బయట విమర్శల పాలవుతోంది. అగ్రరాజ్యం విమర్శలు అన్యాయమని ఇప్పటికే పేర్కొన్న భారత్ దేశ ప్రయోజనాలు, ఇంధన భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత్తో వాణిజ్య చర్చలకు సిద్ధమని ఇటీవల ప్రకటించిన ట్రంప్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. చర్చలు జరుపుతామని అంటూనే భారత్ చైనాలపై 100% సుంకాలు విధించాలని ఐరోపా దేశాలను కోరటంపై కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.